వైకుంఠ ఏకాదశి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పలు దేవాలయాల్లో వివిధ కళాకృతులతో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నంద్యాలలో కోటేష్ అనే ఓ కళాకారుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అన్నమయ్య కీర్తనలతో చిత్రీకరించాడు. A3 డ్రాయింగ్ షీట్పై ఎలాంటి గీతలు లేకుండా కలర్ పెన్ను, వాటర్ కలర్స్తో స్వామివారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అన్నమయ్య కీర్తనలతో ఎంతో భక్తి శ్రద్ధతో కోటేష్ గీసిన స్వామివారి చిత్రం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని A3 డ్రాయింగ్ చార్ట్ మీద కలర్ పెన్నులతో, వాటర్ కలర్స్తో, ఎటువంటి గీతలు లేకుండా అన్నమయ్య పాడిన సంకీర్తనలతో స్వామి చిత్రాన్ని గీశారు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. అంటే 3 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ రోజున గరుడవాహనం ఎక్కి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడుగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా, ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. పరమ భక్తుడైన అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు పాడారు. 32,000 సంకీర్తనలు పాడారు. తొలి వాగ్గేయకారుడు, తొలి కవిత రచన చేసిన వాడు. అటువంటి అన్నమయ్య కీర్తనలతో ఈ చిత్రాన్ని వేశాను. అతను అన్నమయ్య పూర్తి పేరు తాళపాగా అన్నమాచార్యుడు, కానీ అన్నమయ్యగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన సంకీర్తనలు లోకానికి చాటాడు. అతను అన్నమయ్య మన తెలుగువాడుగా ఉండడము మన తెలుగువారందరికీ గర్వకారణము. ఆయన ఒక వరం. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రాలు వినూత్నంగా చేస్తుంటున్నాను. ఈసారి కూడా ఈ విధంగా చేస్తున్నాను. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ గోవిందనామ స్మరణ చేయడము, వెంకటేశ్వర స్వామిని పూజించడము, వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు, సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజున భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జై వెంకటేశ్వర స్వామి.